హలో అండి అందరికీ. ఇవాళ నేను గుత్తొంకాయ ఉల్లిపాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుంది. వంకాయల్లో పురుగులు ఉన్నట్టున్నాయి. ఉల్లిపాయలు కోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ప్రాసెస్ చూపిస్తాను. ఉల్లిపాయలు పొట్టు తీసుకున్నా కదండి, ఇప్పుడు ఇలా సన్నగా కోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ కోసం ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. నేను 30 kg ఉంటాయండి గుత్తొంకాయలు. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే దాని గ్రేవీ లాగా మసాలా ఉంటుందండి, లేదా వంకాయలే కనిపిస్తాయి. అందుకనే ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాం. మన ఇష్టం, ఉట్టి వంకాయలు కనబడాలంటే ఒక ఉల్లిపాయ అయినా తీసుకోవచ్చు, కానీ నేను 3 తీసుకున్నాను, పెద్ద సైజు. కొంచెం జీలకర్ర అండి, పసుపు, కారం కూడా వేయాలండి. కారం ఇంకా దీంట్లో వేయటమేనండి. కూరకు సరిపడా కారం వేసుకోవచ్చు. నేను 1 స్పూన్నర వేస్తున్నానండి. దగ్గర 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకున్నామండి. ఉప్పు కూడా వేస్తున్నానండి, దీనికి సరిపడా ఉప్పు. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. చూసారుగా ఎంత మెత్తగా పట్టేసుకున్నానో. ఇప్పుడు వంకాయలు కోసుకున్నామండి. ఇలా మెత్తగా, చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వంకాయలు ఇలా కోసుకున్నామండి. కోసుకునేటప్పుడు చూసుకోవాలండి లోపల పురుగులు ఉన్నాయేమో అని. ఇలా 4 వైపులు కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. అన్ని వంకాయలు నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి కొంచెం. అన్ని రకాలుగా వండుతానండి నేను. అన్ని కర్రీస్ చేస్తాను. మీరు ఏదైనా వెరైటీ కర్రీ చేయమన్నా చేస్తాను, మీరు కామెంట్ చేస్తే. అన్ని వంకాయలు ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం. కళాయి పెట్టుకున్నా కదండి, వంకాయలు వేయించుకోవడానికి నూనె పోసుకున్నాం. కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే ఇది వంకాయ వేగాలి, మళ్ళీ ఉల్లిపాయ కారం కూడా వేగాలి కదా, అందుకని. అయింది కదండి, ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం. వంకాయలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు వంకాయలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గాక కొంచెం ఉప్పు వేయాలండి, ఎందుకంటే వంకాయ సప్పదనం ఉండకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి లైట్గా. వంకాయలు కొంచెం మగ్గింది కదండి, కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం. ఎందుకంటే ఉల్లిపాయ దాంట్లో వేసాం కదండి, మిక్సీ పెట్టే దాంట్లో ఏదో వంకాయ ఫ్రై అవ్వడానికి కోసం తప్పగా ఉండకుండా వంకాయ ఉప్పు పట్టేసి ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ అంటేనే ఆహా ఏ రుచి అన్నట్టు ఉంటుందండి వంకాయ కర్రీయే. వంకాయ కర్రీలో 4-5 రకాలు చేస్తానండి నేను కూడా. ఇది ఒక వెరైటీ కదా, ఇంకా 2-3 వెరైటీస్ చూపిస్తాను. వంకాయలు ఇలా ఏగుతున్నాయి కదండి, ఇంకొక 5 నిమిషాల పాటు, ఇంకొక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి వంకాయ. అప్పుడే బాగుంటుందండి, జ్యూసీగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. వంకాయ ఎంత ఏగితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. వంకాయలు వేగినాయి కదండి, చూసారుగా ఇలా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాం వంకాయలన్నీ. చాలా చిన్నగా తీయాలండి, లేదా వంకాయలు విడిపోతూ ఉంటాయి. వంకాయలు వేగినాయి కదండి, తీసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చాలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదా ఉల్లిపాయ పేస్ట్ మాడిపోయింది, చాలా సిమ్లో పెట్టుకోవాలి. నేనైతే గ్రేవీ కోసం 3 ఉల్లిపాయలు కోసుకున్నానండి. మీకు అంతగా గ్రేవీ ఇష్టం లేదు అనుకున్నాను తగ్గించుకోవచ్చు, కానీ ఈ గ్రేవీ అన్నంలో కలుపుకొని తింటున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఒక్కసారి తింటే మర్చిపోరు అసలు ఈ కర్రీ, అంత టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ వేసిన కాడి నుంచి కలుపుకుంటూనే ఉండాలండి, లేదా అడుగంటుగా ఉంటుంది. ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ కదా, మాడిపోతూ ఉంటుందండి. అందుకని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయిందండి, ఇప్పుడు రెడ్గా ఉంది కదా, కొంచెం బ్లాక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకొంచెం వేగాక అప్పుడు వంకాయ కూడా వేసేసుకోవాలండి. మళ్ళీ ఈ వంకాయకు ఉన్న కారం, ఉప్పు అవన్నీ వంకాయకి పట్టాలి కదా. కాకపోతే ఉల్లిపాయ కర్రీ ఇది గ్రేవీ మట్టి చాలాసేపు వేయించుకోవాలి. చూసారండి ఎంత నూనె పోసానో, అసలు నూనె అనేది కనిపిస్తుందా? అంతేనండి, ఈ కర్రీకి అంతా నూనె పీల్చేసిద్ది. నూనె అంతా పీల్చి ఇది వేగిందంటే నూనె పైకి తేలిద్దండి. అదే అప్పుడు తెలిసిద్ది మనకి ఉల్లిపాయ గ్రేవీ వేగింది అని. కానీ మర్చిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి.
పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకుందామండి. వేసుకొని చాలా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. వంకాయలు చెదరకూడదండి, అలా కలుపుకోవాలి. వంకాయలు కలుపుకోవాలి కానీ వంకాయలు అసలు కదలకుండా కలుపుకోవాలండి. వంకాయ ఇలా గుట్టిగా ఉంటేనే టేస్ట్. గుత్తొంకాయ కర్రీ అంటే వంకాయ ఇలా గుట్టిగా ఉంటేనే టేస్ట్. నేను ముందే ఎందుకు వేసానంటే ఈ మసాలా అంతా వంకాయకి పట్టాలి కదండి, అందుకే వేసుకున్నాను. దీంట్లో ఏ వాటర్ గీటర్ ఏం పోసుకోకూడదండి, వాటర్ ఏం పోసుకోకూడదు. వంకాయ కలర్ మారింది చూసారండి, వంకాయ కాదు ఉల్లిపాయ కలర్ మారింది చూసారుగా. ఇలాగే సిమ్లో పెట్టుకొని చాలాసేపు వేయించుకోవాలండి. దగ్గర వంకాయ వేసాక కూడా ఒక పావు గంట సేపు, ఎంతసేపుకి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదా అసలు ఉల్లిపాయ మాడిందంటే చేదుగా అయిపోయింది కర్రీ, మొత్తం చేదుగా. చూసారుగా వంకాయ ఎంత పట్టేసి, వంకాయలు చూసారా జ్యూసీగా ఎంత బాగుందో. ఇలా పట్టుకుంటే కూడా చూసారుగా జ్యూసీగా. ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలండి. ఈ కర్రీ కొంచెం ఓపికతో చేసుకోవాలండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. సిమ్లో పెట్టి చేసుకుంటాం కదా, అందుకని. ఉల్లిపాయ చూసారుగా ఫస్ట్ వేసినప్పుడు పచ్చిగా రెడ్గా ఉంది, ఏ కలర్ చూసారా ఎలా చేంజ్ అయిపోయిందో. వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారండి. నేను ఎంత పేస్ట్ వేసాను, అసలు పేస్ట్ అనేదే కనబడట్లేదు. అందుకనే ఎంత ఎక్కువ పేస్ట్ కావాలి అనుకుంటే అంత. ఇది అసలు అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. అసలు పప్పు చేసుకొని గుత్తొంకాయ పెట్టుకొని తింటే ఆహా, దాని రుచే వేరండి. ఉల్లిపాయ గుత్తొంకాయ మసాలా కర్రీ ఎంత బాగుందో అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.